హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. ఇక ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు ఏమున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. మోడల్ స్కూళ్ళలో ప్రవేశాల కోసం నిర్వహించిన మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు అధికారులు అయితే రిలీజ్ చేశారు. మెరిట్ లిస్టుతో పాటు ర్యాంకులను రిలీజ్ చేసినట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి చెప్పడం జరిగింది. విద్యార్థులు మోడల్ స్కూల్ వెబ్సైట్లో మెరిట్ లిస్టు చెక్ చేసుకోవాలని సూచించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీట్లను భర్తీ చేసేందుకు ఏప్రిల్ 7న జరిగిన టెస్టుకు 62,983 మంది అప్లై చేయగా 51,877 మంది పరీక్ష రాయడం జరిగింది. మే 7 వరకు ఐసెట్ దరఖాస్తు గడువు అంటూ మరొక సబ్ హెడ్లైన్తో ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 7 వరకు పెంచనున్నట్లు ఐసెట్ కన్వీనర్ నరసింహాచారి చెప్పారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 30తో గడువు ముగియగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లు చెప్పడం జరిగింది. జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ను ఆఫ్లైన్లో OMR విధానం ద్వారా నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. జూన్ 9న పరీక్ష ఉంటుందని తెలిపింది. 563 పోస్టుల కోసం ఇప్పటికే గ్రూప్ 1కు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టినా కూడా ఒకసారి పేపర్ లీక్, మరోసారి నిబంధనలు పాటించలేదనే కారణంతో ఈ పరీక్ష రద్దు కావడం జరిగింది. ఇది పరీక్షకు సంబంధించి జూన్ 9న ఎగ్జామ్ ఉంటుందని TSPSC ప్రకటించడం జరిగింది. ఇది కూడా OMR విధానంలోనే ఆఫ్లైన్లోనే ఉంటుందని ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కోవిషీల్డ్పై సుప్రీంలో పిటిషన్ అంటూ మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. కోవిషీల్డ్ టీకా దుష్ప్రభావాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ టీకా వల్ల అరుదైన కేసుల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందంటూ దాన్ని తయారు చేసిన ఆస్ట్రాజెనికా సంస్థే ఇటీవల ఒప్పుకున్న నేపథ్యంలో సీనియర్ న్యాయవాది విశాల్ తివారీ బుధవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోవిషీల్డ్ టీకా దుష్ప్రభావాలపై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసేలా ఈ టీకా తీసుకున్న తర్వాత చనిపోయిన అంగవైకల్యానికి గురైన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు వ్యాక్సిన్ డ్యామేజ్ పేమెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లో ఆయన అభ్యర్థించడం జరిగింది. దేశంలో 175 కోట్లకు పైగా డోసుల కోవిషీల్డ్ టీకాలు ప్రజలకు అందజేశారు. ఇటీవల యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తున్నట్లు ఘటనలు పెరుగుతున్నాయని విశాల్ తివారీ తన పిటిషన్లో గుర్తు చేయడం జరిగింది. కోవిషీల్డ్ వల్ల దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని స్వయంగా ఆ సంస్థే ఒప్పుకోవడంతో ఈ పిటిషన్ అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నిప్పుల వాన అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. బాణుడు ఉదయం నుంచే ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మధ్యాహ్నం వరకు వేడిగాలులు విపరీతంగా పెరుగుతున్నాయి. వడదెబ్బతో ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడడం జరిగింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఇలాగే మరో 5 రోజుల పాటు ఎండలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది రాష్ట్రంలో ఎండల పరిస్థితి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డాక్టర్ సంతోష్ మూర్తికి వుండ్ కేర్ ఖాన్ అవార్డు అంటూ మరొక కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఒక ప్రముఖమైన డాక్టర్కు ఒక అవార్డు రావడం జరిగింది. ప్రముఖ సర్జన్ డాక్టర్ KVNN సంతోష్ మూర్తికి ప్రతిష్టాత్మక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో సొసైటీ ఫర్ వుండ్ కేర్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన 16వ వార్షిక సదస్సులో ఆయనకు వుండ్ కేర్ ఖాన్ 2024 అవార్డును అందజేశారు.
కాలిన గాయాలతో ఉన్న పేషెంట్లకు ఆయన చేప చర్మంతో గ్రాఫ్టింగ్ సర్జరీలో నిపుణుడు. దీనిపై లెక్చర్ ఇవ్వడానికి ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. సంతోష్ మూర్తి దేశంలో కాలిన గాయాలకు చేప చర్మంతో డ్రాఫ్టింగ్ని ఉపయోగిస్తున్న మొదటి సర్జన్గా పేరుగాంచడం జరిగింది. ఈయనకు వుండ్ కేర్ ఖాన్ 2024 అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్మార్ట్ ప్రయోగం సక్సెస్, యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థ ట్రయల్ సక్సెస్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. సముద్రంలో సైనిక బలాన్ని పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, భారత నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్బిడోను బుధవారం ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించగా అది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. సముద్రంలో దాగి ఉన్నటువంటి శత్రువుల జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే విషయంలో సాధారణ టార్బిడోల కంటే స్మార్ట్ మిజైల్ ఎక్కువ వేగాన్ని, రేంజ్ను కలిగి ఉంటుంది. దీన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో తయారు చేయడం జరిగింది. స్మార్ట్ క్షిపణి వ్యవస్థలో 2 దశల సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమెకానికల్ యాక్యుమేటర్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి. దీంతో ఈ శత్రు నౌకలను అలాగే జలాంతర్గాములను ఎక్కువ రేంజ్లో ఉన్నా కూడా ధ్వంసం చేసే దిశగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ట్రయల్స్ను ఒడిషా నుంచి ప్రయోగిస్తే సక్సెస్ కావడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.